అంత జనరేషన్ అంటే యోయో అదే మొత్తం జనరేషన్. అసలు. సో మీ అబ్బాయి గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే ఎట్లా ఉంటాడు అక్కడ? సో అక్కడ వచ్చేసి 2 things లో బాగుంటాడు. ఒకటి ఎడ్యుకేషన్, నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్. స్పోర్ట్స్ లో బాగా, నేను ఇందాక చెప్పాను కదా, గంట సేపు లంచ్ ఉందంటే 5 minutes లో తినేస్తాడు. ఓకే మిగతా 55 minutes ఏముంటే గ్రౌండ్ లో పడి ఉంటాడు. ఓకే స్పోర్ట్స్ మీకు ప్రూఫ్ కావాలని చెప్పేసి అంటే ఈ మోకాలు చూడొచ్చు, మొత్తం ఆడుతూనే ఉంటాడు అనమాట. ఫుట్బాల్ మంచిగా ఆడుతుంటాడు, రొనాల్డోకి పెద్ద ఫ్యాన్. దాని తర్వాత ఇది చెప్పాలి అని చెప్పేసి అంటే మనోడు మిలియనర్. ఓకే పైసల్లో కాదు, వర్డ్స్ లో. అంటే కొన్ని బుక్స్ చదవాలి, ఆ బుక్స్ చదివితే ఈ బుక్ కి 100, ఈ బుక్ కి 1000 వర్డ్స్ అని చెప్పేసి కౌంట్ అవుతుంది అనమాట. అవన్నీ టెస్ట్ పెడతారు. అవన్నీ టెస్ట్ పెట్టిన తర్వాత మనోడికి ఫస్ట్ సిల్వర్, దాని తర్వాత గోల్డ్, దాని తర్వాత ఇప్పుడు మిలియనేర్ అని చెప్పేసి వర్డ్స్ రీడింగ్ మిలియనేర్ బ్యాచ్ వచ్చింది అనమాట. అంటే బుక్స్ బాగా చదువుతాడు. చైనీస్ లాంగ్వేజ్ లో లేదు, మొత్తం ఇంగ్లీష్ కంప్లీట్. మొత్తం ఇంగ్లీష్. ఒక నిమిషం, నేను ఒక వెనకాలకి తీసుకొస్తా. You said I'm Ronaldo fan, right? Messi or Ronaldo? You guys, Messi or Ronaldo? దీని కామెంట్లు వస్తాయి. మీరు మెస్సీ ఫ్యానా రొనాల్డో ఫ్యానా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఆ కామెంట్స్ లో చూస్తా. సరే ఓకే డన్. సో ఇంకో విషయం ఏంటంటే, సో నువ్వు ఇంగ్లీష్ లో అక్కడ చదువుతున్నావు కాబట్టి ఫిజియాలజీ స్పెల్లింగ్ చెప్పు. ఫిజియాలజీ ఏంటి? ఫిజియాలజీ ఫిజియాలజీ స్పెల్లింగ్ F no P ఎఫ్ P H I S నో P H Y నో how I and Y no E. సరే మీ డాడీని చెప్పమని, నీకు నేర్పించమని. సో వీళ్ళకి ఎట్లుంటుంది అంటే యూజువల్లీ ఫోనిక్స్ ని బట్టి ఉంటుంది అనమాట. అంటే వీళ్ళు స్పెల్లింగ్స్ ఎట్లా చెప్తారంటే, మనము స్కూల్ అని చెప్పేసి అన్నారు, ప్రాపర్గా దాన్ని స్పెల్ చేస్తే ఆ ఫోనిక్స్ ని బట్టి స్పెల్లింగ్స్ నేర్చుకుంటారు.